ఈరోజేమో ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. శారీలో మొత్తం మనకి ఇలా కింద బార్డర్ అయితే ఒక డబల్ బార్డర్ ఇచ్చాడనమాట. అంటే పెద్ద బార్డర్, డబల్ బార్డర్ ఏం కాదు, పెద్ద బార్డర్ ఇచ్చింటే నేను ఏం చేశానంటే హ్యాండ్స్కి హాఫ్ బార్డర్ వేసేసి హ్యాండ్ ఇక్కడ నెక్కి హాఫ్ బార్డర్ అనేది తీసుకున్నాను. బ్యాక్ నెక్ ఏమో ఇలా పెట్టేసి పోట్లీ బటన్స్ ఇలా పెట్టమన్నారు. ఇక్కడ సెల్ఫ్గా ఉండింది. ఇది సెల్ఫ్గా ఉండింటే వాళ్ళు ఓన్ క్రియేటివిటీతో ఇది చేసుకున్నారనమాట. రౌండ్ నెక్ పెట్టేసి హ్యాండ్స్ ఏమో ఇలా పెట్టాను. హ్యాండ్స్ కూడా వాళ్ళు కట్ వర్క్ చెప్పారు కానీ నేను మర్చిపోయింటే తను చాలా బోడీగా ఉన్నాయి కదా హ్యాండ్స్, దీనికి ఏమైనా నేను చేసుకుంటానులేండి అని తీసుకెళ్ళింది అనమాట. పొద్దున మార్నింగ్ తీసుకెళ్ళి మళ్ళీ నాకు తెచ్చి చూపించింది. నేను ఫస్ట్ చూసినప్పుడు దీన్ని ఏమనుకున్నా అంటే లేస్ కుట్టిపోయింది అనుకున్నాను. కానీ చూస్తే తను లేస్ కాదు, తను ఓన్గా హ్యాండ్తో స్టిచ్ చేసింది అనమాట. ఎంత నీట్గా స్టిచ్ చేసిందంటే స్టిచ్చింగ్ కూడా అంత నీట్గా స్టిచ్ చేసింది అనమాట. సేమ్ మగ్గంకి మనం స్టిచ్ చేస్తాం కదా అలానే స్టిచ్ చేసింది. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. హ్యాండ్ కూడా నేను ఇక్కడ లేస్ కొంచెం అదే బార్డర్ మిగిలింటే ఇలా వీ షేప్ లాగా ఇలా వేసాను. కొంచెం ఎందుకు వేస్ట్ చేయాలి అని కొంచెం డిజైన్ లాగా పెట్టింటే దీనిపైన ఇలా పుస్తకం కూడా తన స్టిచ్ చేసుకుంది. దీనికి చిన్న చిన్న ఇలాంటి ఐడియాస్ అయితే చాలా ఉన్నాయి తన దగ్గర. శారీకి కూడా ఒక 2-3 టాజిల్స్ ఇలానే వేసుకుంటాను శారీ మొత్తం. ఇప్పుడు ఈ శారీకి కూడా మనకి శారీ మొత్తం బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ చుట్టూరుతో ఇట్లానే వేసుకుంటాను. ఏమంటారు మీరు అంటుంది. తన ఓపికకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎలా ఉంది ఈ స్టిచ్ చేసిన ప్రొసీజర్ అయితే మీకు ఎలా అనిపించాలో ఒక చిన్న కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక్కడ కూడా తన స్టిచ్ చేసుకుంది. ఇలా 5 పీసెస్ అయితే ఇట్లా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంది అనమాట. ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు అనిపించింది ఒక చిన్న కామెంట్ చేయండి.